హాయ్ గైస్, మనం డ్రామా యొక్క 9th పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ లో జీజిన్ ఒకసారి యొక్క రూమ్ ముందు కూర్చున్నాడు. లిన్షి అతన్ని చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది. అతడు కూడా ఏదో జరిగింది చెప్తున్నాడు. ఇతడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని అతడు డిసైడ్ అయిపోయాడు కదా. దానికి వాళ్ళ స్కూల్లో ఆల్రెడీ ఒక టీం ఉంటుంది. వాళ్ళు వరల్డ్ లెవెల్లో ఉన్న కాంపిటీషన్ లో పాల్గొంటుంటారు. వాళ్ళకి విడిగా ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. ఆ ట్రైనర్ ను కలవడానికి ఇతడు వచ్చాడు. నేను కూడా టీమ్ లో జాయిన్ కావాలి అని అంటుంటే అదేలా కుదురుతుంది? 2 సంవత్సరాల క్రితమే నువ్వు ట్రైనింగ్ కు రావడం ఆపేశావు. ఇప్పుడు వస్తే నువ్వు పికప్ అవ్వలేవు, వద్దు అని సార్ చెప్పాడు. లేదు సార్, నేను జాయిన్ అవుతాను అని అడుగుతున్నాడు. సరే, దీనికి ఆన్సర్ చెప్పు అని అతడు ఒక క్వశ్చన్ అడిగాడు. చాలా రోజులు ఇతడు ట్రైనింగ్ కు వెళ్ళలేదు కదా, అందువల్ల అది చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇప్పుడు అతడు అర్థమైందా, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదమ్మా, ప్రాక్టీస్ కూడా కావాలి, నిన్ను టీమ్ లో చేర్చుకోలేను అని అంటాడు. అప్పుడు లిన్షి ఆ క్వశ్చన్ అంతగా హార్డ్ గా ఉందా, ఏది చూపించు అని అడిగింది. ఆమెకు అసలు క్వశ్చనే అర్థం కాలేదు. సరే, సమస్య లేదు, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పికప్ అవుతాలే అంటోంది. జీజిన్ చాలా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. స్పెషల్ గా దానికోసం చదువుతున్నాడు. వేరే క్లాస్ లో ఉన్నప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ చదువుతున్నాడు. రాత్రి కూడా నిద్రపోవట్లేదు, ప్రోగ్రామింగ్ గురించే ఆలోచిస్తున్నాడు. ఇక స్కూల్లోకి వచ్చాక కునికి పట్లు పడుతున్నాడు. తినేటప్పుడు కూడా అంతా తింటుంటే ఇతడు లైట్ గా నిద్రపోతుంటాడు. అప్పుడు మిగతా ఫ్రెండ్స్ అంతా చూసి పాపం రా, ఇతడు దానికోసం ఎంత కష్టపడుతున్నాడు అని అనుకుంటున్నారు. జీజున్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం సేపు అయ్యాక బాత్రూమ్ లో సార్ ఉండగా అక్కడికి వెళ్లి అడుగుతున్నాడు. సార్, ఇప్పుడు నేను బాగా ట్రైనింగ్ తీసుకున్నాను, బాగా ప్రాక్టీస్ చేశాను, దయచేసి తీసుకోండి అని అంటుంటే, ఇదిగో చూడు, నువ్వు 2 సంవత్సరాలుగా ట్రైనింగ్ కు రాలేదు, అప్పుడప్పుడు వచ్చేవాడివి, ఆ తర్వాత మొత్తం ఆఫ్ చేశావు. అలాంటి నిన్ను నేను ఏ నమ్మకంతో టీమ్ లోకి తీసుకోవాలి అని అడుగుతున్నాడు. నా వల్ల కుదరదు అని అంటాడు. సార్, మా తమ్ముడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, అందువల్లే అతన్ని చూసుకోవాల్సి వచ్చింది, అందువల్లే రాలేదని చెప్పాడు. సరే, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, అందుకని ప్రాక్టీస్ లేకుండా నిన్ను ఆ టీమ్ లోకి తీసుకులేను అని అంటున్నాడు. ఇక బయటకు వెళ్ళబోతుంటే ఫ్రెండ్స్ అంతా వచ్చి అతన్ని లాక్ చేశారు. సార్, అతడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, దయచేసి వాడికి ఒక అవకాశం ఇవ్వండి అని అంతా బతిమిలాడుతున్నారు. వాడు గాని బాగా చేయకుంటే మేము అస్సలు వదలం అని అంటున్నారు. అప్పుడు అతడు, ఓ, ఈ లెవెల్లో టీమ్ గా పనిచేస్తున్నారా, ఇంతకీ ఏం ప్రాక్టీస్ చేశారో చూపించండి అని అంటాడు. ఆలోపే వాళ్ళంతా డెస్క్, బెంచ్ అన్ని తీసుకొచ్చి బాత్రూమ్ లోనే వేశారు. సార్, మీరు ఇక్కడే టెస్ట్ పెట్టండి అంటుంటారు. వాళ్ళంతా వెయిట్ చేస్తుంటే ఇతడు ఒక క్వశ్చన్ రాసి సాల్వ్ చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ జీజిన్ బయటకు వచ్చాడు. అందరినీ చూస్తూ స్మైల్ చేస్తున్నాడు. అతడు సాల్వ్ చేసినట్లే ఉన్నాడు. అతని కంటే కూడా వీళ్ళంతా చాలా ఖుషి అవుతున్నారు. అదే టైంలో లిన్ ట్రైనింగ్ కోసం వేరే సిటీకి వెళ్తున్నాడు. అంతకంటే ముందు లిన్షిని చూడాలని బస్సు ముందు వెయిట్ చేస్తున్నాడు. అంతేకాదు ఆమెకు 2 ప్లాంట్స్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు. ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్, నువ్వు వస్తావా రావా అని అడుగుతున్నాడు. కొంచెం సేపు వెయిట్ చేయండి అంటుంటాడు. కానీ లిన్షి ఇటువైపు జీజిన్ విషయంలో బిజీగా ఉంది. జీజిన్, ఈ రోజు ట్రీట్ ఇస్తావా అని అంతా జాలీగా మాట్లాడుతున్నారు. ఇక లిన్ చాలా సేపు వెయిట్ చేసి ఇక రాదేమో అనుకుని బస్ ఎక్కబోతున్నాడు. కరెక్ట్ గా లిన్షి బయటకు వచ్చింది. లిన్ చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ఆమెను చూస్తూ జీజిన్ ఫేసే మారిపోయింది. ఏంట్రా, ఇంకా బయలుదేరకుండా ఏం చేస్తున్నావు అని లిన్ అడుగుతోంది. ఇదిగో నీకోసమే వెయిట్ చేస్తున్నా, తీసుకో అని ప్లాంట్స్ ఇచ్చాడు. ఇది బాయిలర్ రూమ్ లో ఉండింది కదా, ఎలా తీసావు అని అడిగింది. అదంతా ఈజీగా తీయొచ్చు, తీసుకో అని, నాకు లేట్ అయింది వెళ్తున్నా అంటాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళు, అప్పుడప్పుడు కాల్ చేయమని చెప్పింది. లిన్షిన్ చూడగానే లిన్ చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. కానీ జీజిన్ ముఖంలో నవ్వే లేదు. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఆ రోజు జీజిన్ క్వశ్చన్ సాల్వ్ చేశాడు కదా, కానీ ఆ టీమ్ లో జాయిన్ కావాలని ఎలాంటి అఫిషియల్ లెటర్ రాలేదు. కానీ వీళ్ళు అస్సలు ఆగట్లేదు. ఆ లోపే ఆ సార్ క్యాబిన్ లోకి వెళ్లి ఆ లెటర్ ను తీసుకొని వస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చారు, ఒక చోట ఆగారు. ఆ లెటర్ ను వీళ్ళు చూస్తున్నారు. జీజిన్ ను అఫిషియల్ గా ఆ టీమ్ లో చేర్చుకుందామని ఆ లెటర్ లో ఉంది. ఇక నువ్వు టీమ్ లో జాయిన్ అయినట్లే అని అంటుంటే అతడు సంతోషంతో ఆమెను హాక్ చేసుకున్నాడు. లిన్షి ఖుషీలో మర్చిపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత అతడు టైట్ గా హాక్ చేసుకున్నాడన్న విషయం గుర్తించింది. ఆమె ఒకలాగా చూస్తూ అతన్ని జరిపింది. సరే, నన్ను టీమ్ లో చేర్చుకుంటారు కదా, ఇక నీకేమైనా మికిటి కొనియాలా అంటుంటాడు. లేదు, వర్షం వచ్చేలా ఉంది, నెక్స్ట్ టైం చూసుకుందామని అంది. అయినా కూడా ఇద్దరు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్నారు. నెక్స్ట్ లిన్షి, జీజిన్ ఒక యూనివర్సిటీలో జాయిన్ కావాలని అనుకుంటారు కదా. ఆ యూనివర్సిటీలో ఏదో వింటర్ ప్రోగ్రామ్ జరుగుతుందట. అందులో జాయిన్ కావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కో సబ్జెక్ట్ లో ఇన్ని మార్కులు అని తెచ్చుకోవాలి. అంతేకాదు
చాలా యాక్టివిటీస్ లో పాల్గొనాలి. అలాగాని ఉంటేనే వీళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఆ క్లెవర్ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె మాత్రం అందులో చేరలేకపోయింది. అందువల్ల ఆమెకు చాలా కోపంగా ఉంది. జీజిన్ ప్రోగ్రామింగ్ అని అందులోనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అతడు మిగతా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోయాడు. పరీక్ష రాసిన తర్వాత పేపర్లు ఇస్తారు కదా, ఆ రోజు జీజిన్ రాలేదు. లిన్షీనే అతని పేపర్లను తీసుకుంది. అతనికి ఎప్పుడు రాని విధంగా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అది చదవనట్లు అతడు రాసిన ఎస్సేను లిన్షీని చదవమని సార్ చెప్పాడు. ఆమె చదువుతుంటే పిల్లలంతా నవ్వుతున్నారు. ఆమె కొంచెం కోపం వచ్చింది. క్లాస్ అయిపోయిన తర్వాత జీజిన్ పట్టుకొని తిడుతోంది. ఎందుకు ఇలా రాసావు, కొంచెం కరెక్ట్ గా కొంచెం పెద్దగా రాసి ఉంటే బాగుండేది కదా అంటోంది. పాయింట్ అదే కదా, ఇంకా దాన్ని డ్రామా లాగా పెద్దగా రాయడం ఎందుకు అని అతడు అంటున్నాడు. నువ్వు ఇలా చేసావంటే మిగతా సబ్జెక్టులను ఎలా ఫోకస్ చేస్తావు అంటోంది. అందుకే నువ్వున్నావు కదా, ప్రతిరోజు నువ్వు నాకు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పు అంటున్నాడు. సరే అని చెప్పి ఇద్దరు ప్రతిరోజు లేట్ నైట్ చదువుతుంటారు. ఆ రోజు కూడా చదివి బయటికి వెళ్ళేటప్పుడు ఈ క్లెవర్ స్టూడెంట్ ఉంటుంది కదా, ఆమె కావాలనే వీళ్ళను గుద్దుకుంటూ వెళ్తోంది. లిన్షీ చేతిలో ఉన్న థింగ్స్ కింద పడిపోయాయి. జీజిన్ టెన్షన్ అయిపోతున్నాడు. వదిలేయి ఆమె చూడనట్లుంది అని అన్ని తీసిస్తుంటాడు. రేపు కలుద్దామని లిన్షీ రూమ్ కు వచ్చింది. జీజిన్ కోసం ఆమె ఒక కొత్త కీబోర్డ్ కొని పెట్టింది. అది చూస్తున్నప్పుడు షియా లోపలికి వచ్చింది. ఏంటే కొత్తదా, ఎప్పుడు కొన్నావే అని అడిగింది. లేదు నా కాదు, జీజిన్ ఆ కాంపిటీషన్ కి వెళ్తున్నాడు కదా, అతనికి గిఫ్ట్ చేద్దామని కొన్నా అంటుంది. మీరు ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత చాలా క్లోజ్ అయినట్లున్నారే, ఏంటి విషయం అని ఆట పట్టిస్తోంది. చీచి అలాంటిది ఏం లేదు, మేమిద్దరం ఒకేలాగా థింక్ చేస్తుంటాం, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంటోంది. అదే ఇద్దరు కలిసి ఒకే యూనివర్సిటీకి వెళ్తున్నట్టున్నారు, నాకు నచ్చిన వాడి యూనివర్సిటీలో సీట్ దొరికితే బాగుంటుంది కదా అనుకుంటోంది. ఏంటి ఏం చెప్పావు, నీకు నచ్చిన వాళ్ళ, ఎవరే అదే అంటోంది. ఎవరు నీ క్రష్ అని ఇద్దరు జాలీగా మాట్లాడుకుంటుంటే పైన ఉన్న ఆ క్లెవర్ అమ్మాయి అరుస్తోంది. ఏంటి శబ్దం చేస్తున్నారు, మీరు చదవకుంటే మిగతా వాళ్ళు కూడా చదవకూడదా అని అరుస్తోంది. ఓ సరే అని ఇద్దరు సైలెంట్ గా కూర్చున్నారు. మరుసటి రోజు క్లాస్ కు వచ్చిన తర్వాత ఆ మ్యాథ్స్ సారు లిన్షీని జీజిన్ ను పిలిచాడు. ఏంట్రా అని వీళ్ళు లోపలికి వచ్చే ముందే ఆ క్లెవర్ అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ మ్యాథ్స్ సార్ తో మాట్లాడుతోంది. ఆమె ఏం చెప్తుందంటే లిన్షీ జీజిన్ ఇద్దరు డేట్ చేయడం వల్లే ఇద్దరు కలిసి ప్రోగ్రామింగ్ కు వెళ్దామని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి ప్రోగ్రామింగ్ కు పంపిస్తున్నారు అని ఆమె గొడవ పడుతోంది. ఇది విన్న తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వచ్చారు. అప్పుడు సారు మీ ఇద్దరి గురించి ఈమె ఇలా చెప్తోంది, మీరిద్దరు డేటింగ్ లో ఉన్నారా అని అతడు అడిగాడు. సార్ ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఇలా అంటుంటే ఆ ఆంటీ క్లెవర్ అమ్మాయిని చూస్తూ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అట. అప్పుడు ఇంకేమంటోందంటే ప్రతిరోజు మా అమ్మాయి చెప్తోంది ఈమె డైలీ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతే ఇంట్లోకి వస్తోందట. ఇంతకీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అప్పటి వరకు అని అడిగింది. అప్పుడు జీజిన్ మేమిద్దరం చదువుతున్నాం అని అంటాడు. ఓ మీరిద్దరు నైట్ లోనే చదువుతారా అని ఆ ఆంటీ అంటోంది. అప్పుడు లిన్షీ నేను లేట్ గా రావడం వల్ల మీ కూతురుకి ఏంటి సమస్య, ఆమె ఆల్రెడీ నిద్రపోయి ఉంటుంది, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత నేనొస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా అంటోంది. మీరిద్దరు జోడీగా అటు ఇటు తిరుగుతుంటే నా కూతురు ఎఫెక్ట్ కాదా, మా కూతురు కాలేజీకి వచ్చేది చదువుకోవడానికి, మీ ఇద్దరిని చూడ్డానికి కాదు అంటోంది. అప్పుడు మ్యాథ్స్ సార్ చూస్తూ ఆ క్లెవర్ అమ్మాయిని నువ్వేం చెప్తావు అని అడిగాడు. వాళ్ళిద్దరిని కొంచెం సేపు చూసింది. అవును సార్, ఈమె ప్రతిరోజు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతే హాస్టల్ కు వస్తోంది, ఇద్దరు డేట్ చేసేది నిజమే అంటుంది. ఓ అలాగా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని సార్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కీబోర్డ్ తీసి చూపిస్తోంది. లిన్షీ టెన్షన్ అయిపోయింది. ఎవరిని అడిగి నా వస్తువులు ముట్టుకున్నారు అని అంటోంది. చూడండి సార్, ఫ్రెండ్స్ కోసం ఎవరైనా ఇంత కాస్ట్లీ వస్తువులు గిఫ్ట్ గా ఇస్తారా, మీరే చెప్పండి అని అడుగుతుంటుంది. అప్పుడు సారు ఏంటమ్మా ఇది అని అంటుంటాడు. సార్ అతనికి కాంపిటీషన్ వస్తోంది, అందుకే గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఇందులో ఏముంది, అంతెందుకు టీచర్స్ కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం, అలాగైతే వాళ్ళు మేము డేట్ చేస్తున్నట్లా అంటోంది. ఇది ఊరికి అలా అభిమానంతో ఇచ్చే గిఫ్ట్ అంటోంది. ఈ వింటర్ ప్రోగ్రామ్ లో ఆమె సెలెక్ట్ కాలేదన్న కోపంతోనే అలా చేస్తోందనేది ఈ మ్యాథ్స్ సార్ కు అర్థమైంది. అయినా కూడా ఏదో విచారించాలి అని పేరుకు వాళ్ళని పిలిచి అలా అడిగాడు. కానీ పెద్దగా ఏమనలేదు, మీరు వెళ్ళండి ఏం సమస్య లేదు అని పంపించాడు. అప్పుడు లిన్షీనే చాలా టెన్షన్ గా వస్తోంది. వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు జీజిన్ లిన్షీని చూస్తూ ఎప్పుడు ఆ వస్తువు ఓనర్ కి ఇవ్వబోతున్నావు అని అంటుంటాడు. ఓ అవును కదా మర్చిపోయా, ఇదిగో తీసుకో, విన్ అయ్యే రావాలి అని అంటోంది. మరుసటి రోజే వాళ్ళిద్దరూ బయలుదేరారు. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ చేరతామని అన్నారు కదా, ఆ నాజింగ్ యూనివర్సిటీలోనే ఆ ప్రోగ్రామింగ్ జరుగుతోంది. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. షియాకు వేరే కాలేజీలో ప్రోగ్రామింగ్ ఉంది. ఆమె అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆమె చైల్డ్హుడ్ క్రష్ ఆ కాలేజీలో ఉంటాడు, అతన్ని చూసి మాట్లాడడానికి
వచ్చింది. ఆమె వెళ్తుంటే ఫేస్ కవర్ చేసుకుని ఆమె వెనక ఎవరో వెళ్తున్నట్లుంది. షియా నోట్ చేసింది. వెనక్కి తిరిగి వచ్చి అతన్ని ఒక్కటిచ్చింది. ఎందుకురా నా వెనట పడుతున్నావు అంటోంది. అప్పుడు ఆమెకు తెలిసిపోయింది అది జిన్నే అని. ఇది ఒక మారు వేషం అని అనుకుంటున్నావా అంటోంది. లేదు షియా, నేను కూడా అక్కడ ఒక అంకుల్ ను చూడాల్సి ఉంది, అతన్ని చూడ్డానికే వచ్చా అంటున్నాడు. అబద్ధం చెప్పకు, నేను జాలీగా ప్రశాంతంగా వెళ్దామని అనుకున్నాను, నువ్వు నాతో రావద్దు అని గొడవ పడుతోంది. ఇంకోవైపు లిన్షీకి ఎగ్జామ్ జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టారు. మీరెందుకు మెడికల్ ను చూస్ చేసుకున్నారు అని అడుగుతున్నారు. మా అన్న చనిపోయాడు, అతని హార్ట్ ను తీసి ఇంకో అబ్బాయికి పెట్టారు. అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, డాక్టర్ కావాలనేది నా ఆశ అంటోంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఆల్రెడీ అక్కడ జీజిన్ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వెయిట్ చేస్తున్నాడు. ఎలా చేసావు ఇంటర్వ్యూ అని అడుగుతుంటే ఏదో అలా జరిగింది అంటోంది. సరే నీకు అని అంటుంటే నాకు కూడా అలాగే జరిగింది అంటున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్నారు. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే తెలుస్తోంది ఇద్దరు బాగానే చేశారని. నువ్వు చేతిలో మిల్క్ టీ పట్టుకున్నావు అంటే నాకు తెలుసు నువ్వు బాగానే చేసి ఉంటావు అని అంటోంది. ఆ తర్వాత క్యాంపస్ ను తిరిగి చూసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ యూనివర్సిటీ బాగా నచ్చింది, ఇక్కడ ఉంటే చాలా బాగుంది కదా అంటోంది. లిన్షీ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కొంతమంది వేషం వేసుకుని స్టూడెంట్స్ వెళ్తున్నారు. దయ్యాల వేషంలో ఉండడం వల్ల ఈమె లైట్ గా భయపడింది. ఇటు చూడు, పగల్లోనే ఇలా తిరుగుతున్నారే అని జీజిన్ చూస్తూ చూపెడుతోంది. ఏదో ఈవెంట్ అయి ఉంటుంది, అందువల్లే అలా వెళ్తున్నారు అని అంటున్నాడు. వీళ్ళు వెళ్లి చూస్తున్నారు. అక్కడ ఒక బోర్డు ఉంది, ఏదో ఒక క్లబ్ కాంపిటీషన్ జరుపుతున్నట్లుంది, అందువల్లే వాళ్ళు అలా డ్రెస్ వేసుకుని వెళ్తున్నారని అర్థమైంది. అప్పుడు లిన్షీ మనం కూడా వెళ్దామా అంటోంది. వెళ్దామా, వెళ్తే అంతే ఇక దొరికిపోతాం అంటున్నాడు. వాళ్ళలాగే డ్రెస్ వేసుకుని వెళ్దాం, ఎవరికి తెలియం కదా అంటోంది. రా వెళ్దామని లోపలికి వెళ్లారు. చూడ్డానికి ఆ ప్లేస్ డిఫరెంట్ గా ఉంది. లోపల చూస్తే హారర్ గా ఉంది. మేకప్ రూమ్ లోకి వెళ్లి ఇష్టానికి ఉన్న డ్రెస్సులన్నీ వేసుకుంటున్నారు. అతనికి ఒక మాస్క్ వేసింది. దయ్యం వేషంలో కూడా నువ్వు అందంగానే ఉన్నావు అని అంటోంది. అతనికి మేకప్ వేసేటప్పుడు కళ్ళు మూసుకునే ఉన్నాడు. సడన్ గా కళ్ళు తెరిచాడు. లిన్షీ పక్కనే ఉన్నట్లుంది. ఆమెను అలాగే చూస్తున్నాడు. ఎందుకు కళ్ళు తెరిచావు, మూసే అంటోంది. లేదు కళ్ళు మంట పెడుతున్నాయి, నేను ఇలాగే ఉంటా అంటున్నాడు. లిన్షీని చూస్తూనే అలా ఉన్నాడు. గెటప్ మార్చుకుని బయటకు వచ్చారు. అక్కడ చాలా స్వీట్స్ వచ్చే వాళ్ళ కోసం చేసి పెట్టారు. అక్కడ బ్రెయిన్ కేక్ అని ఒకటి ఉంది, దాన్ని చూస్తుంటే ఒకలాగా ఉంది. అతడు వేగంగా తీసి ఆమెకు తినిపిస్తున్నాడు. లేదు లేదు నాకొద్దు, అది చూడ్డానికే ఒకలాగా ఉంది అని అంటోంది. తిను బాగానే ఉంటుంది అంటుంటే ఆమె తిన్నది. అప్పుడు నువ్వు తిను అని కళ్ళ లాంటిది ఒకటి ఉంది, అది అతనికి తినిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఫన్ చేస్తున్నారు. ఇక లోపలికి వెళ్దామని వాళ్ళు అనుకుంటున్న క్రమంలో ఒక సీనియర్ వచ్చింది. ఎవరు మీరు, ఏ డిపార్ట్మెంట్ అని అడిగింది. మేము కంప్యూటర్ సైన్స్ అని చెప్పారు. ఏ బ్యాచ్ అని అడుగుతుంటే మేము ఫ్రెషర్ అని అతడు అన్నాడు. లిన్షీ వేరే సెకండ్ ఇయర్ అని అంటోంది. ఇద్దరు ఒక్కో సమాధానం చెప్తుంటే ఆమె వీళ్ళని తిరిగి చూస్తోంది. అప్పుడు కూడా మళ్ళీ వేరే వేరే చెప్తున్నారు. ఇద్దరు ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి, ఇప్పుడే నాకు తెలుస్తోంది ఏంటంటే ఇంతకి మీరెవరో కరెక్ట్ గా చెప్పండి అని అడిగింది. అప్పుడు జీజిన్ మేము నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్ అంటుంటాడు. ఓ అంత కాన్ఫిడెంటా, ఈ కాలేజీలో చేరడం అనేది కష్టం అనేది మీకు తెలిసా లేదా అంటోంది. కావాలంటే చూడండి అక్క, మేము తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఈ బ్యాచ్ లో ఉంటామని జీజిన్ అంటున్నాడు. అది కూడా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ మేము దీనికంటే కూడా ఇంకా గ్రాండ్ గా చేస్తాం, అప్పుడు మాత్రం రండి, ఇప్పుడు వెళ్ళొచ్చు అంటుంది. అప్పుడు ఇద్దరు అలాగే చూస్తుంటే ఏంటి దారిస్తారా లేదా అంటోంది. అప్పుడు ఆ సీనియర్ నవ్వుకుంటూ వెళ్తోంది. సరే నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు షియా నుంచి కాల్ వచ్చింది. ఫోన్ తీయగానే బాగా ఏడుస్తోంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావే అంటుంటే అయ్యో నేను మోసపోయాను, వాడికి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందంట, వాడు నాకు ఈ విషయం చెప్పనే లేదు, వాడితో నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా, ఇలా చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే షియా ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అతనికి కాల్ చేసింది. అప్పుడు అతడు అటెంప్ట్ చేసి నాకు వేరే పని ఉంది షియా, నేను ఈ రోజు కాలేజీకి రావట్లేదు, నేను బయటకు వెళ్ళాను, తర్వాత నీకు కాల్ చేస్తా అని చెప్పాడు. కానీ అతడు గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వచ్చాడు. అదంతా కూడా షియా చూసింది. అప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఏమంటున్నాడంటే ఈమె మా పక్కింటి అమ్మాయి, ఆమె నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, ఆమెకు ఎలా సర్ది చెప్పాలో అర్థం కావట్లేదు అని ఆమెతో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా కూడా ఈమె చెవిలో పడింది. అది విన్నప్పటి నుంచి ఓ అని ఏడుస్తోంది. అప్పుడు జిన్ ఫోన్ తీసుకుని ఆమెకు ఏం కాలేదు, నేను పక్కనే ఉన్నాను, నేను చూసుకుంటా అంటుంటాడు. నువ్వెందుకు షియా ఇంతగా ఏడుస్తున్నావు, అతడు నీకు జోడీగా ఉండడానికి అతనికి అంత వర్త్ లేదా అంటున్నాడు. నీకేం తెలుసు, వాడిని తలుచుకుంటూ నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా, వాడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని అతని గురించే చెప్తోంది. ఇతడు ఎంతో సర్ది చెప్తూ
చెప్తున్నాడు, ఆమె వినట్లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతోందో, నేనెవరికి నచ్చట్లేదు అంటోంది. అప్పుడు ఒక ఆవేశంలో ఉన్న జిన్, ఎవరు చెప్పారు నీకు, నువ్వంటే నాకు ఇష్టమే కదా అంటాడు. అప్పుడు ఆమె, ఏం చెప్తున్నావు అని అంటోంది. అవును షియా, నీలాంటి ఒక అమ్మాయిని నేను చూసిందే లేదు. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తావు, అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తావు. ఇప్పుడు కూడా చూడు, నీకు నచ్చిన ఒక అబ్బాయి కోసం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చావు. నీలాంటి ఒక అమ్మాయి దొరుకుతుందా అంటుంటే ఆమె మళ్ళీ ఏడుస్తోంది. ఏంటి, అతని గురించే ఇంకా బాధపడుతున్నావా అంటున్నాడు. లేదు, నిన్ను పక్కన పెట్టుకుని అనవసరంగా ఫీలింగ్స్ ను వేస్ట్ చేసుకున్నా కదా, అది తలుచుకుంటూనే బాధపడుతున్నా అంటోంది. కొంచెం సేపు జిన్కే ఏమీ అర్థం కాలేదు. ఈమె ఏం చెప్పింది అని అలా చూస్తుంటే ఇక చాలు ఆలోచించింది అని అంటోంది. ఇక ఎలోగాలో చేసి ఇద్దరు కలిసిపోయారు. ఇంకోవైపు లిన్షి జిజిన్ తో ఏమంటోందంటే, షియాకు జిన్ కి అస్సలు పడదు, కానీ ఇప్పుడు ఆమె పక్కన అతడే ఉన్నాడు, వాళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటారేమో అని అంటోంది. అప్పుడు అతడు, నాకైతే అలాగ అనిపించట్లేదు, నువ్వెప్పుడైనా గమనించావా లేదా, వారిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అంటుంటాడు. అలా అంటున్నావా నువ్వు అని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు టెస్ట్ రాసి వచ్చారు కదా, ఆ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. లిన్షి ఏదో 2 క్వశ్చన్లకు తప్పుగా సమాధానం రాసినట్లుంది. బాగా ఆలోచించి చివరి నిమిషంలో నేను తప్పైన ఆన్సర్ రాసి వచ్చినట్లున్నాను, నేను సెలెక్ట్ కానేమో అని ఆమె బాధపడుతోంది. సరే వదిలేయ్, ఇది లేకుంటే ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని ద్వారా రావచ్చులే అంటున్నాడు. అవును, నాకు లక్కీ లేనట్లు ఫీలింగ్ గా ఉంది, బాగానే వెళ్తుంది కానీ సడన్ గా ఏదో అవుతుంది. ఇలా అంటుంటే జీజిన్ టక్న ఒక చైన్ తీశాడు. ఇది నా లక్కీ చైన్, నాకు ఏదైనా ఎగ్జామ్ ఉన్నా కూడా, ఏదైనా ఈవెంట్ ఉన్నా కూడా నేను దీన్ని తీసుకెళ్తాను, దీన్ని తీసుకుని నువ్వు వేసుకో, అందువల్ల తప్పకుండా నీకు బాగానే జరుగుతుంది అంటుంటాడు. సరే ఓకే, ట్రై చేద్దామని ఆమె తీసుకుంది. అదే టైంలో ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ శబ్దం చేస్తూ ఎటో వెళ్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ కూడా కాదే, ఎందుకు కౌంట్ డౌన్ చేస్తున్నారు అని వాళ్ళనే చూస్తున్నారు. వాళ్ళని చూస్తూ వీళ్ళు కూడా కౌంట్ డౌన్ చేస్తున్నారు. కరెక్ట్ గా 1 అని చెప్పినప్పుడు చాలా టపాసులు పేలుస్తున్నాయి. యూనివర్సిటీలో ఏదో సెలబ్రేషన్ జరుగుతున్నట్లుంది. అది చూడగానే వీళ్ళు చేరితే ఇలాంటి కాలేజీలోనే చేరాలరా అనుకుంటున్నారు. అప్పుడు జీజిన్ బాగా అరుస్తున్నాడు, మేం త్వరగా వస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇక్కడే ఉంటాం అని అంటున్నాడు. నెక్స్ట్ స్కూల్లో చూపించారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగడానికి ఇంకా 30 రోజులుంది. అప్పుడు ప్రిపరేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఇలా ఎగ్జామ్స్ వచ్చే టైంలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా క్లాసెస్ పెట్టేటట్లున్నారు. తినడానికి టైం ఉండదు, తాగడానికి టైం ఉండదు, ఎప్పుడు ఎగ్జామ్ అని పరిగెత్తుతూనే ఉండాలి. ఇక చాలా రివిజన్ టెస్టులు జరుగుతుంటాయి, చాలా స్ట్రిక్ట్ గా అంతా ఫాలో అవుతుంటారు. ఇదే టైంలో మ్యాథ్స్ సార్ జీజిని పిలిచాడు. ఏంటి సార్ అని అడుగుతుంటే ఒక లెటర్ ఇచ్చాడు. అతడు ఇంతకు ముందు ఒక టెస్ట్ అటెంప్ట్ చేశాడు కదా, ఆ టెస్ట్ ద్వారానే ఇతడు నేరుగా వెళ్లి ఆ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు. అతనికి పెద్దగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే అతడు సెలెక్ట్ అయినట్లు చెప్తున్నారు. దానికి సంబంధించిన లెటరే ఇస్తున్నారు. అది చూసి ఇతడు సంతోషపడుతున్నాడు. ఇది ఎవరికి చెప్పలేదు. ఇంకోవైపు లిన్షిని చూపించారు. అయ్యయ్యో, స్నానం చేయడానికి కూడా టైం లేదు, నేను తల స్నానం చేసి 3 రోజులు అయింది తెలుసా అంటోంది. అప్పుడు షియా, నేను చేసి 4 రోజులు అవుతోంది, నేనెవరికి చెప్పుకునేది అంటోంది. అప్పుడు జీజిన్ వచ్చి ఇదిగోండి అని చాలా స్నాక్స్ ఇచ్చాడు. ఏంటి విషయం, సడన్ గా అడగకుండానే ట్రీట్ ఇస్తున్నావు అని అడుగుతుంటారు. అప్పుడు లిన్షికి ఆ లెటర్ చూపించాడు. అది చూసి అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇతడు ఎంట్రన్స్ కు పెద్దగా చదవాల్సిన అవసరమే లేదు, కానీ మిగతా వాళ్ళంతా బాగా చదవాలి. లిన్షి కూడా ఎగ్జామ్ రాసింది, కానీ ఆమె సెలెక్ట్ కాలేదు. అప్పుడు జీజిన్ ఏమంటున్నాడంటే, మీకంటే ఒక స్టెప్ నేను ముందుగా వెళ్ళాను అంతే కదా, త్వరగా మీరు కూడా వచ్చి చేరండి అని అంటుంటాడు. అంతా హ్యాపీగానే ఉన్నారు, కానీ ఆ గ్యాంగ్ లో ఇద్దరు మాత్రం చాలా సాడ్ గా ఉన్నారు. వాళ్ళు పెద్దగా సంతోషపడినట్లు కనిపించట్లేదు. నెక్స్ట్ చూస్తే క్లాస్ నడిచేటప్పుడు షియా లిన్షి హాట్ వాటర్ తీసుకొచ్చారు ఫ్లాస్కుల్లో. వాష్రూమ్ లో హెయిర్ వాష్ చేద్దామని అనుకున్నారు. బ్రేక్ టైమ్ లో వీళ్ళు వాష్రూమ్ కు వచ్చి హెయిర్ ఎలా వాష్ చేసుకునేది అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాటర్ చూస్తే హాట్ గా లేదు. సరే పర్వాలేదు, ఒక్కరోజే కదా, ఇప్పుడు కూడా మనం హెయిర్ వాష్ చేసుకోలేదంటే తల గబ్బులేస్తుంది, కొంచెం వేడిగానే ఉంది కదా, కడుక్కుందామని అనుకుంటున్నారు. వీళ్ళెప్పుడు హాట్ వాటర్ లోనే స్నానం చేసి అలవాటున్నట్లుంది. అప్పుడు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, అందువల్ల ఇద్దరికి పరిచయం పట్టుకుంది. ఇద్దరు తుమ్ముతూనే ఉన్నారు. షియాకు జిన్ మాత్రలు తీసుకొచ్చి ఇదిగో వేసుకో అంటున్నాడు. ఇంకోవైపు జీజిన్ లిన్షికి మెడిసిన్ తీసుకొచ్చిస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఈ ఇద్దరు బాగా చూసుకుంటున్నారు. ఈ టైంలో జీజిన్ కు రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. వాటి గురించే జిన్ తో అంటున్నాడు, రే మనం ఏదైనా చేయాలరా అని, ఇలాగే పోతా ఉంటే మనం ఎన్నాళ్ళని మేనేజ్ చేస్తాం, ఏదైనా ఒకటి చేయాలరా అని జీజిన్ అంటున్నాడు. అప్పుడు జిన్ కు అర్థమైపోయింది, నేను వెంటనే వెళ్లి మా నాన్నతో మాట్లాడతా అంటున్నాడు. మ్యాథ్స్ సార్ తో మాట్లాడడానికి వెళ్తున్నాడు. ఇంతటితో
ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.